హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పన వైబ్స్ లైఫ్. ఈరోజు నా స్టైల్ ఫిష్ ఫ్రై రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ ఫిష్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా 3 ఫిష్ పీసెస్ని వాష్ చేసి తీసుకున్నాను. వాషింగ్ ప్రాసెస్ ఏంటి అంటే దీంట్లో కొంచెం రాక్ సాల్ట్ అండ్ లెమన్ పిండేసి ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేయాలి. తర్వాత బాగా రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసి పక్కన పెట్టుకునేసాం. ఇప్పుడు దానికి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసుకుంటున్నాను నేను. స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. సో దాంతో పాటు కొంచెం జీలకర్ర పౌడర్ని యాడ్ చేస్తున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను అండ్ దాంతో పాటు కొంచెం పసుపు తీసుకోవాలి అండ్ 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఉప్పు తగినంత వేసుకోండి. నేను ఉప్పు ఎక్కువ తింటాను, సో మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ అవ్వేలాగా చూసుకోండి. బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లేవర్ని యాడ్ చేసుకోండి. క్రిస్పీగా కావాలి అంటే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. లేదు మాకు అంత క్రిస్పీనెస్ నచ్చదు అంటే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దాంతో పాటు కొంచెం ఫిష్ ఫ్రై మసాలాని యాడ్ చేస్తున్నాను. ఫిష్ ఫ్రై మసాలా లేదు అంటే మీరు ఇంట్లో చేసిన గరం మసాలాని కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో దాంతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేనే దంచుకొని వేసుకున్నాను అనమాట. ఫ్రెష్ వేస్తే ఆ టేస్టే వేరండి. సో ట్రై చేయండి. సో దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ కొంచెంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో వాటర్ మరీ లూజ్ అయిపోయిందంటే మనకు పేస్ట్ అనేది ఫిష్కి సరిగ్గా పట్టదు. సో కాబట్టి మీరు కొంచెంగా వాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అయిన తర్వాత సో నాకైతే కొంచెం థిక్గా వచ్చింది. సో నేను కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో మీరు కలిపేటప్పుడే మీకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి చూసి తీసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఓకే, సో ఇలా ఉండేలాగా చెక్ చేసుకోండి. సో అంతే అండి, పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ స్లైసెస్కి మనం ప్రిపేర్ చేసిన పేస్ట్ అనేది అప్లై చేస్తూ రండి. సో ఆ పేస్ట్ అనేది బాగా అప్లై అవ్వాలండి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. సో మసాలా బాగా అంటకపోతే ఫిష్కి మనకు అంత టేస్ట్ ఉండదు. సో కాబట్టి మసాలా బాగా అంటేలాగా ఫిష్కి మొత్తం అప్లై అయ్యేలాగా చూసుకోండి. అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఎన్ని పీసెస్ అయితే ఫిషెస్ తీసుకున్నామో అవి ఒక్కొక్కటిగా అప్లై చేసుకుంటూ రండి. సేమ్ అలానే లోపలంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిసేలాగా అప్లై చేయండి. బాగా ఊరాలి ఫిష్కి మసాలా, అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. సో నేను మొత్తం 3 స్లైసెస్ తీసుకున్నాను. 3 స్లైసెస్కి కూడా నేను తీసుకున్న ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో కాబట్టి నేను ఆ మసాలాని మొత్తం అప్లై చేసేస్తున్నాను అనమాట. ఎంత మసాలా ప్రిపేర్ చేశానో అంత మసాలాని కూడా 3 పీసెస్కి సరిపోయేలాగా అప్లై చేసేస్తున్నాను. నేను ఒక మిస్టేక్ చేశాను, లెమన్ మర్చిపోయానండి. సో అది మసాలా మిక్స్ చేసేటప్పుడే దాంతోనే యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత లెమన్ పిండేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను మర్చిపోయాను లెమన్ వేయడం. సో కాబట్టి ఇప్పుడు యాడ్ చేశాను. సో దీన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. టైం లేదంటే ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మనకి కొంచెం ఎక్కువే పడుతుంది ఫిష్ ఫ్రైకి. సో కాబట్టి చూసుకొని వేసుకోండి. సో దీంట్లో ఇప్పుడు కొంచెం కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. నాకు ఈ ఫ్లేవర్ అంటే బాగా నచ్చుతుంది. సో అందుకని నేను యాడ్ చేశాను. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది కరివేపాకు యాడ్ చేస్తే. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో తీసి పక్కన పెట్టుకున్నాం కదండి ఫిష్, అది బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ పెనం మీద ప్లేస్ చేసుకుంటూ రావాలి ఒక్కొక్కటి. సో ఆయిల్ ఉండేలాగా చూసుకోండి, అప్పుడే మనకి బాగా ఫ్రై అవుతుంది. సో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎన్ని పీసెస్ అయితే ఉన్నాయో అన్ని పీసెస్కి బాగా అప్లై అయ్యి చూసుకోండి. సో మనకి తగినట్లుగా పెనం మీద ఎన్ని అయితే సరిపోతాయో అన్ని ప్లేస్ చేసుకోండి. నేనైతే 3 ప్రిపేర్ చేశాను కదా, ఆ 3 కూడా నాకు సరిపోతుంది పెనం మీద. సో నేను ఆ 3ని ప్లేస్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనకు కాలిందా లేదా అని తెలియాలి అంటే సో మనం గెంటి పెట్టి తిప్పినప్పుడు మనకు అంటుకోకుండా వచ్చింది ఫిష్ అంటే బాగా ఫ్రై అయిందని అర్థం. అంటుకుంది అంటే మీరు దాన్ని అలానే వదిలేయండి.
వదిలేయండి కొంచెంసేపు, కాలిన తర్వాతనే తిప్పించండి, లేకపోతే మసాలా అంతా పెనం కతుక్కునేస్తుంది. కాబట్టి చూసుకొని మనం తిప్పించుకోవాలి. సో ఇప్పుడు నేను తిప్పించాను చూడండి, అలా అంటుకపోతుంది అనమాట. సో అక్కడ ఆయిల్ ఎక్కువ లేదు, అందువల్ల అది కాలేదు. సో ఆయిల్ మొత్తం ఉండేలాగా చూసుకోండి, అప్పుడే మీకు నీట్గా ఫ్రై అవుతుంది. ఫిష్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఫిష్ ఫ్రై. మనకి సాంబార్ అన్నంలోకి కానీ, పప్పులోకి కానీ, రసంలోకి కానీ ఇది నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం స్నాక్ లాగా కూడా తినేవచ్చు ఈజీగా, అంత టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీకు ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో అంతే అండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు గార్నిష్ కోసము ఒక ప్లేట్ తీసుకొని కొన్ని ఆనియన్ స్లైసెస్ పెట్టుకున్నాను, దాంతోపాటు లెమన్ అండ్ కొంచెం కరివేపాకు వేసుకున్నాను అనమాట. దాని మీద ప్రిపేర్ అయిపోయిన ఫిష్ పీసెస్ని ప్లేస్ చేసుకోవాలి. సో ఇంతే అండి, ఎంతో రుచికరమైన టేస్టీ ఫిష్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది. ఇది నా స్టైల్ అండి, మా మమ్మీ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మా మమ్మీ చెప్తాను. సో చాలా బాగుంటుందండి ఈ ఫిష్ ఫ్రై, తప్పకుండా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఫిష్ని తుంచి చూసాను చూడండి, ఎంత బాగా లోపలంతా కుక్ అయిపోయిందో. కొంచెం కాలుతుంది, అందుకే నేను కింద పెట్టేశాను. సో చాలా టేస్టీగా ఉందండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. సింపుల్ రెసిపీ అండి, నా స్టైల్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంతే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.